అంటే ఏ సంవత్సరానికి కోపం ఉంటుందో దాని పేరు క్రోధి అన్నారు. అటువంటి భరితమైనటువంటి సంవత్సరంలో సుఖము దుఃఖము మంచి చెడు అన్నీ కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరానికి రాజు సస్యాధిపతి నీరసాధిపతి కుజుడుగా ఉన్నాడు. కుజగ్రహానికి పరిపాలనలో ఉన్నటువంటి ఈ సంవత్సరం శని మంత్రిగా ఉంటూ ఉద్వేగభరితమైనటువంటి సందర్భాల్ని ఈ సంవత్సరం అంతా కూడా ఇస్తున్నాడు. ఈ సంవత్సరంలో కుజుడు అధిపతిగా ఉండడం వల్ల ప్రపంచంలోనూ దేశంలోనూ రాష్ట్రాలలోనూ వాహన ప్రమాదాలు అలాగే అగ్ని ప్రమాదాలు సూచిస్తున్నాయి. కుజుడు మంగళవారంతో ప్రారంభమైనటువంటి ఈ సంవత్సరం కుజుడు అధిపతిగా ఉండడం వల్ల అత్యంత ఉష్ణోగ్రత ఈ సంవత్సరం నమోదవుతూ ఉంటుంది అని, అలాగే ఈ సంవత్సరం వర్షపాతం సమృద్ధిగా ఉండి నదులన్నీ కూడా చక్కగా నిండుతాయి అని, వాటి ద్వారా పాడి పంటలు చక్కగా ఉంటాయి. వరి గోధుమ ధాన్యాలు అలాగే కూరగాయ వ్యాపారస్తులకి వ్యవసాయదారులకి ఇది చాలా యోగ్యమైనటువంటి సంవత్సరంగా గోచరిస్తోంది. అదే విధానంగా పశు సంపదలు పాడి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం శ్రేయోదాయకంగా ఉంది. దుంప వ్యాపారాలు పప్పు దినుసు వ్యాపారాలు నూనె వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చక్కగా ఉంది. అయితే సంవత్సర మధ్యంలో వచ్చేటటువంటి ఆహార కొరత వల్ల కొంత ఎగుమతి ఇబ్బంది అయ్యి ధరలు అధికమయ్యే అవకాశం కల్పిస్తోంది. అలాగే పాల వ్యాపారాలు చేసే వాళ్ళకి పశుగ్రాసం ఇబ్బంది అయ్యి ఆ ఉత్పత్తి ధరలు కూడా ఆకాశాన్ని అంటేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ సంవత్సరంలో తూర్పు ఈశాన్య దేశాలలో భూకంప నమోదు కూడా కనిపిస్తోంది. ప్రపంచంలో మన భారతదేశం చేసేటటువంటి పరిశోధనలన్నీ కూడా దిగ్విజయమయ్యి తద్వారా యశస్సు భారతదేశానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ దేశంలో ఉత్తరాఖండ్ ప్రాంతాలలో కొండ చర్యలు విరిగి రహదారులన్నీ కూడా పాడయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సుగంధ ద్రవ్యాలు ధరలన్నీ కూడా చాలా చక్కగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. బంగారం వంటి ధాతువులు యొక్క ధరలు కూడా చాలా లాభసాటిగా నడిచేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ క్రోధి సంవత్సరంలో ప్రాపంచిక దృష్ట్యా విశేషించి భారతదేశంలో ఆర్థిక మాంద్యం లేకుండా ప్రపంచమంతా కూడా ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే మూఢాలు గురుమూఢమి 7వ తారీఖు మే నెల నుంచి ప్రారంభమై జూన్ 7వ తారీఖు దాకా గురుమూఢమి, ఏప్రిల్ 28 నుంచి జూన్ 7 దాకా శుక్రమూఢమి ఉండడం వల్ల శుభముహూర్తాలు ఏమీ కూడా ఆగస్టు వరకు కూడా కనిపించట్లేదు. అలాగే తర్వాత 2025వ సంవత్సరంలో 18వ తారీఖు మార్చి నుంచి 28వ తారీఖు దాకా శుక్రమూఢమి కనిపిస్తోంది. ఇంకో విశేషం, ఈ సంవత్సరంలో విశ్వఘ్రస పక్షము అని ప్రతి పక్షానికి పాడ్యమి నుంచి పున్నమి దాకా 15 రోజులుంటే ఈ సంవత్సరంలో వచ్చే జ్యేష్ఠ మాసంలో 13 రోజులే కనిపిస్తున్నాయి. ఆ 13 రోజులు చాలా అరుదుగా ఎప్పుడూ 50 ఏళ్లకో 60 ఏళ్లకో 80 ఏళ్లకో ఒకసారి మాత్రమే వస్తూ ఉంటుంది. అలా ఆ సంవత్సరం ఏ సంవత్సరంలో అయితే ఈ విశ్వఘ్రస పక్షం వస్తుందో ఆ విశ్వఘ్రస పక్షం వచ్చేటటువంటి సంవత్సరంలో ప్రజలందరికీ కూడా మానసికంగా ఉద్రేకం పెరిగి దేశ సరిహద్దుల్లో మతకల్లోలాలకి దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా పరస్పర వైషమ్యం కనిపించే అవకాశం కనిపిస్తోంది. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది రాజకీయ నాయకులకి కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎవరెవరైతే పాలకపక్షంగా ఉన్నారో వారు కొంత కష్టసాధ్యంగా ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం కనుక చేసినట్లయితే దిగ్విజయాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధము అంటే కోపమే ఉండాలి జగత్తులో. మంచి మీద కోపం ఉండాలి, చెడు మీద కోపం ఉండాలి. మంచి మీద మంచితనం ఎక్కువ పెరుగుతున్న కొద్దీ మంచితనాన్ని సహిస్తూ ఏదో ఒక రోజు కోపం వచ్చినట్లయితేనే ఆ మంచి గెలుస్తూ ఉంటుంది.
అందువల్ల ఈ క్రోధినామ సంవత్సరం ఎవరెవరైతే పట్టుదలతో కార్యాల్ని సాధిద్దామనుకుంటారో వాళ్ళందరికీ కూడా యోగదాయకంగా కనిపిస్తోంది. అలాగే ఈ సంవత్సరం గ్రహణాలు ఏమీ కూడా మన భారతదేశంలో కనిపించట్లేదు. ఇటీవల కాలంలో ప్రతి గ్రహణం, ప్రతి అమావాస్య, పౌర్ణమి కూడా గ్రహణాలు వచ్చాయని కొంతమంది భ్రాంతి పడుతూ ఉంటున్నారు. కానీ ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరంలో భారతదేశంలో కనిపించేటటువంటి గ్రహణాలు, చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏదీ లేదని మనం తెలుసుకోవాలి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలుగా కనిపిస్తున్నాయి. ప్రజలలోనూ ప్రాకృతిక విధానంగా కూడా ప్రతి ఒక్క రాశి కూడా ఆ రాశి ఈ రాశి అని కాకుండా ప్రతి రాశి కూడా కొంత వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఈ సంవత్సరం జగత్తు మీద సూచించేటువంటి ఫలితాలు కాబట్టి వారు ఆ వాహనాలు నడిపేటప్పుడు కానీ అగ్ని సంబంధమైనటువంటి పనులు చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కుజ ఆరాధన ఈ సంవత్సరం కనుక చేసినట్లయితే మన లోపల ఉన్నటువంటి ఎమోషన్స్కి, బయట ఉండేటటువంటి ఎమోషన్స్కి రెండిటికి కూడా కారకుడు కుజుడు కాబట్టి ఆ కుజుడు ఆరాధన వల్ల మనశ్శాంతిని పొందే అవకాశం కనిపిస్తోంది. అలాగే మతపరమైనటువంటి కల్లోలాల వల్ల కొంత ఇబ్బందులు కూడా ఈ సమాజంలో మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరం ఈ గ్రహస్థితి యొక్క ప్రభావం వల్ల కొంత ప్రపంచవ్యాప్తం ఉన్నటువంటి గ్రహస్థితి యొక్క ప్రభావం వల్ల కొన్ని రోజుల పాటు సాంకేతిక విజ్ఞానానికి గడ్డిపడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. టెక్నాలజీ పనిచేయక, మన ఫోన్లు పనిచేయక కొంత ఇబ్బంది పడి అవన్నీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం మనకి సూచిస్తోంది. అలాగే ఈ సంవత్సరంలో ఈ భూకంపము ఇత్యాదివన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఉండడం వల్ల కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 50 మంది కూడా భగవదారాధన చేస్తూ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా కూడా విజయవంతంగా క్రోధినామ సంవత్సరం ఆ క్రోధం మన మీద కాకుండా మన పాపాల మీద, మనకి గిట్టన వాళ్ళ మీద ఆ క్రోధం కనిపించాలి తప్పితే మనకి మీద శాంతమే ఆ భగవంతుడు చూపించాలి అని మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం ఈ భగవద్ అనుగ్రహంతో క్రోధినామ సంవత్సరం చక్కగా అనుకూలించి రాబోయేటటువంటి రాజకీయ సంబంధమైనటువంటి సమస్త విషయాలలోనూ ఈ నాయకులందరికీ కూడా ప్రజాబలం సంతరించుకోవాలి. ప్రజాబలాన్ని పునః పొంది మళ్ళీ పునర్వైభవం ఈ భారత రాష్ట్ర సమితికి రావాలి అని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆ కల్వకుంట్ల వారి వంశీకుల్ని, వారి పరివార మంత్రివర్గాలను అందరినీ కూడా ఇక్కడ ఆశీర్వదించినటువంటి అనేక మంత్రులు వీళ్ళందరికీ కూడా భగవంతుడు సంపూర్ణంగా అనుగ్రహించి ఈ సంవత్సరం దైవ బలాన్ని పొందినట్లయితే కనుక ప్రతి ఒక్కళ్ళు ఈ గ్రహస్థితి ఈ జాతకవశాత్తు కొంత తక్కువగా ఎక్కువగా ఉన్నా దైవ బలం అన్నిటికన్నా గొప్పది. అందుకని షడ్భాగంతు మనుష్యాణం సప్తమం దైవ చింతనం అని మనం గట్టి ప్రయత్నాన్ని పట్టు వదలకుండా చేయాలి, దైవాన్ని పట్టుకోవాలి. ఈ రెండూ చేస్తే గ్రహాలు చెప్పినటువంటి దానికన్నా భిన్నమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి. అందువల్ల మానవ ప్రయత్నం గట్టిగా చేయాలి, దైవ బలాన్ని పరిపూర్ణంగా పొందాలి. అలా ఎంతో దైవారాధన చేస్తున్నటువంటి పెద్దలు వాళ్ళందరూ కూడా ఆ దైవం ఎల్లప్పుడూ కూడా వారు చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువులకి, వారికి వారి పార్టీకి, పార్టీ సభ్యులకి, కార్యకర్తలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా పుష్కలమైనటువంటి దైవానుగ్రహం ఉండి ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా దిగ్విజయం కావాలి అని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ అందరికీ ఒకసారి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.